హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. బక్రీద్ ఫెస్టివల్ అండ్ ఇంకా ఇండియాకి వచ్చే ముందు షాపింగ్ చేసుకోవాలి కదా, సో షాపింగ్ స్టార్ట్ చేసామండి మేము. ఇక్కడ పిల్లలకి ఫ్రాక్స్ తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇంకా అలానే వాచెస్ కలెక్షన్ కూడా పెట్టాను ఇందులో. చూడండి, కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ షాప్లో 2 ఫ్రాక్స్ తీసుకున్నానండి నేను పిల్లలకి. వైట్ కలర్లో తీసుకున్నాను. అవి బక్రీద్ ఫెస్టివల్కి వేస్తాను. అవి తర్వాత చూపిస్తాను నేను మీకు. అంతా పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి, చాలా బాగున్నాయి. సింపుల్గా హడావిడి ఏం లేకుండా ఉండే డ్రెస్సెస్ తీసుకున్నాను నేను, ఫ్రాక్స్ 2. ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది. చాలా డీసెంట్గా ఉంది కలెక్షన్ అయితే. ఇక్కడ ఫ్రాక్స్ కానీ ఏవైనా కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయండి. చాలామంది ప్లాన్ చేసుకుని ఇయర్లో వచ్చేటప్పటికే రంజాన్కి, బక్రీద్కి, బర్త్డేస్కి అని చెప్పి తీసుకొచ్చేస్తారు. ఈసారి నుంచి నేను కూడా అలానే ప్లాన్ చేయాలి. అంటే నేను ఎందుకు అలా ప్లాన్ చేసుకోలేదంటే, పిల్లలు కొంచెం ఎదుగుతూ ఉంటారు కదండి, వాళ్ళ సైజెస్ అవి మనం తీసుకొచ్చినా కూడా చిన్నగా అయిపోతాయి అనే విధంగా నేను ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఇక్కడ ఉన్నప్పుడు బర్త్డేస్ వచ్చినా, ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఇక్కడ షాపింగే చేసుకుంటున్నాను. ఇవైతే హోమ్ది చూడండి. ఆ షాప్కి వస్తే ఇక్కడ అన్నీ 2 ఫ్లవర్ వాస్ కొందామని వచ్చాను. బాగుంది ఇక్కడ కూడా కలెక్షన్. సోఫా కలెక్షన్స్ కానీ, లైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్లవర్ వేజెస్ అయితే అసలు చాలా బాగున్నాయి. చూడండి, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి కానీ డిజైన్స్ అన్నీ బాగా నచ్చుతాయి. ఇక్కడేమో బాత్ టబ్స్ ఉన్నాయి. బాత్ టబ్స్లోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. కమోడ్స్ కానీ, బాత్ టబ్స్ కానీ. అబ్రాడ్ అంటే ఏంటంటే క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. మన దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్వాలిటీ అనేది సూపర్ ఉంటుంది. కాస్ట్ ఎక్కువైనా కూడా అందులోనే షైనింగ్ ఉంటుందండి. షైనింగ్కే ఇంకా అవన్నీ పాడవకుండా ఉంటాయి. మనం వాటిని ఫిక్స్ చేసుకున్నా కూడా దానికి తగ్గట్టుగానే మన మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఎప్పుడు వచ్చినా కూడా షాపింగ్ మాల్స్ అనేవి కలకల్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా, సో ఏ షాప్ వెళ్ళినా కూడా బిజీగానే ఉంది. స్లిప్పర్స్ అయితే ఇక్కడ ఏం నాకు నచ్చలేదండి. చాలా సింపుల్గా ఉన్నాయి. అవి కూడా నేను శాండిల్స్ యూస్ చేయట్లేదు, మొత్తం ఫ్లాటే యూస్ చేసేది. ఆల్రెడీ పాయింట్ చూసుకున్నాను కదా, ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు. ఇక్కడైతే చూడండి, వాచెస్ అయితే ఆ కాస్ట్ చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందండి. రాడో వాచెస్ ఇవి. అసలు కాస్ట్ చూడండి, లక్షల్లోనే. ఇది 1040 రియాల్ అంటే మాకు దగ్గరగా 2 లక్షలు పడుతుంది ఆ వాచ్. ఇది చూడండి, 1000 అంట. ఇది 2 లక్షలు. 1000 అంటే 2 లక్షల చిల్లరే. ఇది 1360 అంట. 1360 అంటే 2.5 లక్షలు అలా వెళ్తుంది. అసలు మామూలు కాస్ట్ కాదండి ఈ వాచెస్ మాత్రం. అసలు ప్యూర్ ఒరిజినల్, సో అందుకోసం కాస్ట్ కూడా అలానే ఉంది. వాచే కదా అని చెప్పి మనం ఈజీగా తీసి పడేస్తాం. చూడండి, వాచెస్ ఎంత కాస్ట్లీగా ఉన్నాయో. ఒకవేళ మేము గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాల్యుబుల్గా ఉండాలి. చూడండి, ఈ టిసాట్ అనేది కొంచెం తక్కువగా ఉంది. టిసాట్ మనం అనుకుంటాం మొబైల్స్ వచ్చాక వాచెస్ ఎవరు వాడుతున్నారులే, ఎవరు యూస్ చేస్తున్నారు అని చెప్పి. అలా అనుకుంటే మనం వాచెస్ కాస్ట్ అనేది తక్కువ ఉండాలి కదా. చూడండి, వాసిపోతుంది. ఇది లాంగిన్స్ కంపెనీ, అన్ని బ్రాండెడ్ వచ్చేసేనండి. చూడండి, 1340 అంట.
అది కూడా 2.5 లక్షలు ఉంది. ఈ ఒమేగా అయితే ఇంకా కాస్ట్లీ వచ్చండి. ఇదైతే చూడండి ఏకంగా 4210 అంట. 4000 అంటే 8 లక్షల చిల్లరండి. ఆ వాచ్ ఇప్పుడు చూపించింది 4210 రియాల్ అని ఉంది. చూడండి వాచెస్లోనే అసలు ఎంత కాస్ట్లీ ఉన్నాయో. మనమేమో ఎవరు పెట్టుకున్నా కూడా తీసి పడేస్తాం, ఆ వాచేగా అని చెప్పి. వాచెస్లోనే ఇన్ని రకాల కాస్ట్లీ ఉన్నాయి. గోల్డ్ వేసుకుంటేనే వాల్యూ ఈ రోజుల్లో. ఒకటి వేసుకున్నా 2 వేసుకున్నా కూడా ఓ ఇచ్చేసేస్తూ ఉంటారు జనాలు. వాచెస్ పెట్టుకున్న వాళ్ళని లెక్క చేయరు. చూడండి పెర్ఫ్యూమ్స్ కూడా ఎంత కాస్ట్గా ఉన్నాయో. 61 రియాల్ అంట ఆ పెర్ఫ్యూమ్ అయితే. పెర్ఫ్యూమ్స్ కూడా 5000 నుంచి స్టార్ట్ అయినాయండి. అంతే స్మెల్ ఉంటుంది ఆ పెర్ఫ్యూమ్స్లో. మామూలు స్మెల్ కాదు. ఇండియాకి రావాలంటే చాలా కాస్ట్ అండి. అందరికీ గిఫ్ట్ తీసుకురావాలి, అవన్నీ ఉంటాయి. ఇండియాకి రావాలంటే ఇంకా మొత్తం ఖర్చులే ఖర్చులు. వచ్చే ముందు ఖర్చులు, వచ్చాక ఖర్చులు, ఇంకా అన్నీ అలానే ఉంటాయి. ఫస్ట్ పెర్ఫ్యూమ్ అమోగ్ అనే బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ అనేది ఇక్కడే మేక్ చేశారంటండి. వీళ్ళు ప్యూర్గా మేక్ చేస్తారు పెర్ఫ్యూమ్స్ కానీ అవన్నీ కూడా. అసలు మామూలు స్మెల్ రాదు. ఇలా నడుస్తుంటే 1 కిలోమీటర్ వరకు వస్తుంది ఒమానీ వాళ్ళు పెర్ఫ్యూమ్ చేసుకుని వెళ్తే. అంత మంచి మంచి పెర్ఫ్యూమ్స్ వాడతారండి. ఒక 4-5 డేస్ అలానే ఉంటుంది అనుకుంటా స్మెల్. చాలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి అందులోనే. మనకేమో తెలియవు. వాళ్ళేమో అసలు చాలా మంచి మంచి పెర్ఫ్యూమ్స్ యూస్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలండి. ఊద్ కానీ పెర్ఫ్యూమ్స్ కానీ ఏవైనా కూడా యూస్ చేయాలి అంటే. చూడండి అన్ని చోట్ల ఊద్ షాప్స్, పెర్ఫ్యూమ్ షాప్స్, కాస్మెటిక్ షాప్స్ ఇటు సైడే వచ్చాము మేము. ఓకే అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.